ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, ఇటు గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ మీ అమూల్యమైనటువంటి ప్రార్థన సహకారం అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ప్రతి తల్లికి, తండ్రికి, ప్రతి సోదరునికి, సోదరికి, దేవునిందు ప్రియమైనటువంటి ఆత్మీయులైన మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేయుచున్నాను. ఎలా ఉన్నారండి మీరంతా? ఎలా ఉన్నారు మీరంతా? వాతావరణాలు మారిపోయాయి కదండి, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అని విశ్వసిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రభు యొక్క కాపుదల చాలా గొప్పది, చాలా గొప్పది. ఈరోజు సంఘం అనే పట్టణము ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో పట్టణము అని రాయబడి ఉంది. ఈ పట్టణము ఉంది చూడండి. ఈ పట్టణాలకు ఉదాహరణకు ప్రతి పట్టణానికి ఒక ప్రారంభము ఉంది, ప్రతి పట్టణానికి ముగింపు కూడా ఉంది రాకడలో. కానీ సంఘం అనే పట్టణానికి ముగింపు ఉండదు. ఎందుకంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును, ఇక్కడున్న సంఘమును అక్కడికి తీసుకుని వెళ్ళి యుగ యుగాలు ఆయనతో నిలవబెట్టుకునేవాడుగా ఉన్నాడు. అందుకే పట్టణము అని చెప్పబడిన లేఖనాలలో అక్కడ సంఘము అని మీరు నోట్ చేసుకొని, సంఘం అనే పట్టణం ఎలా ఉండాలో. ఈరోజు పట్టణాలన్నీ చెడిపోయాయి, బాగులేవు. కానీ సంఘం అనే పట్టణం అయితే ఎలాగ ఉండాలో కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. రండి మూలవాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 37వ అధ్యాయము 35వ వచనము 35వ వచనము. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చాలు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దావీదు వంశములోను గోత్రములో నుంచి వచ్చినటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, మరలా నా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి తన సంఘమును కాపాడి రక్షించేదే తండ్రి అయిన దేవుడు. తన సంఘమును ఆయన కాపాడి రక్షించును. ఎప్పుడు? భూమి మీదికి రాబోతున్న భయంకరమైనటువంటి ఉగ్రత దినాన, రాకడ దినాన తన సంఘమును ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు రాకడలో. ఎందుకనగా పేతురుభక్తుడు అన్నాడు 3వ అధ్యాయంలోనికి వెళ్తే 2వ పేతురులో, పంచభూతములు మిక్కుటమైన వెండ్రముతో లయమైపోబోతున్నాయి. భూమి, ఆకాశము, గాలి, అగ్గి, నీరు లయము కాబోతున్నాయి ప్రియులారా భూమి మీద. అలాంటి పరిస్థితులలో ఇదిగో 35వ వచనంలో చెప్పినట్లు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణాన్ని కాపాడి రక్షించుదును అన్నాడు. యెరూషలేము ఈరోజు దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంటే, ఆ సంఘమునకు ఆధారభూతుడైన క్రీస్తును బట్టి ఆయన సంఘమును కాపాడి రక్షించువాడు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణము గురించి ఇంకా ఏమన్నాడు? 87వ కీర్తనకి వెళ్దాం. కీర్తనల గ్రంథం
7వ కీర్తన 87వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుని పట్టణమా, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. చాలు ప్రియులారా, దేవుని పట్టణమైన సంఘము గురించి మనుషులు ఏం చెప్పుకోవాలంట? గొప్ప సంగతులండి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చాలా మందిరాల గురించి, సంఘాల గురించి గొప్ప సంగతులు చెప్పుకోవడంలా పోలీస్ పహారాలో నడుస్తున్నాయి చాలా మందిరాలు. పోలీసుల పర్యవేక్షణలో. తప్పు కదండి. దేవుడు అన్నాడు తన సంఘము గురించి, కొరాహు కుమారులండి మాట చెప్తున్నది, యెరూషలేము పట్టణమా నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలి. అవును ప్రియులారా, దేవుని సంగతుల గురించి, దేవుని సంఘము గురించి ఎప్పుడు గొప్పగా మాట్లాడుకోవాలండి, తక్కువగా ఎప్పుడు మాట్లాడుకోకూడదు ప్రియులారా. ఎందుకు అలాగా మాట్లాడుకోవాలి అంటే 48వ కీర్తనకి వెళ్దాం. ఆ మాట చెప్పి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ప్రియులారా. 48వ కీర్తన 2వ వచనములో ఇదే కోరాహు కుమారులు ఏం మాట్లాడారు అంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. చాలు ప్రియులారా, సంఘం ఎలాగుండాలట? సర్వభూమికి సంతోషభరితంగా ఉండాలట. దేవుని యొక్క ఆలోచన ప్రియులారా ఇది. సంఘము సర్వమానవాళికి సంతోషభరితంగా ఉండాలి. సర్వమానవాళికి ఈరోజు సంతోషానికి బదులు విచారాలను, రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంది. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏదో మేము ఇంకా మా తాతల కాలం నుంచి వెళ్తున్నాం కాబట్టి మందిరానికి వెళ్తున్నాం, కానీ అయ్యా మాకు సంతోషం లేదయ్యా. అలాగే చెప్పారండి చాలామంది తల్లులు, తండ్రులు నాతో. మరి అంత సంతోషం లేనప్పుడు పోవడం ఎందుకమ్మా అని కూడా అడిగాను నేను. ఏం చేయమంటారండి, మా పెద్దోడు పెళ్ళి ఇక్కడైంది, చిన్నదాని పెళ్ళి ఇక్కడైంది, మా ఆయన్ని ఇందులో పాతి పెట్టేసాం సంఘ సమాధుల దొడ్డిలో, ఇక నేను పోతే కూడా దాని ప్రక్కనే స్థలం ఉండాలి కాబట్టి వెళ్తూ ఉన్నానయ్యా. సంఘం అనేది సమాధుల దొడ్డి కోసమో, పుట్టినరోజు అయినప్పుడు కేకులు ఇవ్వడానికో, చనిపోయినప్పుడు బాక్సులు పంపడానికో కాదు ప్రియులారా. సంఘం అనేది ఆత్మను సంతోషపరితే దేవుని మాటల ద్వారా దేవునికి దగ్గర చేయడానికి. అలాంటి సంఘం అనే పట్టణము ఎలా ఉండాలో తెలుసా? ఒక 4 విషయాలు చెప్తాను ఎలా ఉండాలో. మొదటి విషయానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సంఘం అనే పట్టణమునకు ఏముండాలట? పునాదులు ఉండాలి. సంఘం అనే పట్టణమునకు పునాదులు ఉండాలి ప్రియులారా. పునాదులు లేకుండా కట్టబడే సంఘం నిలబడదు. పునాదులు లేని పట్టణం పాడైపోతుంది. అంతే కదండి. యేసుప్రభుల వారే చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఒకడు ఇసుకలో ఇల్లు కట్టాడట, ఒకడేమో బండ మీద ఇల్లు కట్టాడట. 2 ఇల్లులు కట్టబడ్డాయి. కానీ ఒకరోజు గాలి వాన వచ్చింది. ఇసుకలో ఉన్న ఇల్లుకు పునాది లేదు కాబట్టి సునాయాసంగా గాలి చేత కొట్టబడి పడిపోయింది, నీటి చేత కొట్టుకుపోయింది. బండ మీద వేయబడిన ఇల్లు మాత్రం స్థిరముగా నిలవబడింది. ఏంటండి ఆ బండ? బైబిల్ చెప్తుంది, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను, ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు. అద్భుతకరమైన బైబిల్ గ్రంథం అండి. యేసుక్రీస్తు అనే బండ మీద పునాదులు వేసుకోవాలి. యేసు ప్రభుల వారి యొక్క పునాదులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏ ఇంటికైనా 4 దిక్కులు కదండి.
ప్రపంచంలో ఉన్న మనందరికీ 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నా ఈ 4 దిక్కులను బేస్ చేసుకొని, ఒకవేళ నువ్వు తూర్పు వాకిలి పెట్టు, పడమటి వాకిలి పెట్టు, ఉత్తరపు వాకిలి పెట్టు, దక్షిణ వాకిలి పెట్టు, 4 దిక్కులను బేస్ చేసుకొని మనం కట్టుకుంటాం. 4 దిక్కుల పునాదులు బలంగా వేస్తాం ఇల్లు ఉండడానికి. ఆత్మీయ జీవితానికి పునాదులేంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి మాట్లాడుతూ 42వ వచనంలో అన్నాడు, ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించారో వారు తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాప్తీసం పొందిన తర్వాత వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. 4 పునాదులండి. సంఘానికి పునాదులేంటి? అపోస్తలుల బోధ. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని, ఆయన మరణ పునరుత్థానముల గురించి ప్రకటించే సువార్త. నూనెలు అమ్ముకుండేది కాదు, ఖర్చుపులు అమ్ముకుండేది కాదు సువార్త అంటే. ఆయన మరణ పునరుత్థానం, తిరిగి రాబోతున్న రారాజైన దేవుని రాకడకు సిద్ధపడమని చెప్పడం అపోస్తలుల బోధ. 2వది సహవాసం. మన సహవాసం అయితేను తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు యోహాను భక్తుడు 1వ అధ్యాయం 9వ వచనంలో. సహవాసం. 3వది రొట్టె విరుచుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అపోస్తలులు కూడుకున్న ప్రతి పునరుత్థాన దినమున రొట్టెను విరిచారు. ఈరోజు రొట్టెను విరుచుట పునాది. రొట్టెను విరుచుట. 4వది ప్రార్థన చేయుట. ఈరోజు సంఘంలో చాలా మందికి ప్రార్థన చేయడమే రాదు. ఏం పునాదులు వేసుకున్నారో ఏమో అర్థం కాదు ప్రియులారా. అందుకే సంఘం అనే పట్టణం పునాదులు గలదిగా ఉండాలి అన్నాడు. ఒకవేళ భూమి మీద మనం నివసిస్తున్న ఈ భూలోకానికి పునాదులు ఉన్నాయా? అక్కడే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. చాలు. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని, చాలా పర్యాయములు చెప్పాను. బట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ పాయిజన్. కానీ ఎక్కడ ఉందో అక్కడ ఏదో హాని ఉంది. ఏంటి హాని? ఈ పట్టణం నిలవరమైనది కాదు. కానీ దేవుని సంఘం ఉంది చూడండి, అది పునాదులు గల పట్టణం. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎస్, ఆ పట్టణానికి పునాదులున్నాయి. చరిత్రకారులు ఏమన్నారు? ఈ భూమి ఎలాగుందన్నారు? ఒకరేమో ఏనుగు మోస్తుంది అన్నారు, ఒకరేమో మరొక జీవి మోస్తుంది అన్నారు, ఒకరేమో ఈ భూమి బల్లపరుపుగా ఉంది అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ వచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఈ భూమి ఒక బాల్, గుండ్రంగా ఉంది, గ్లోబ్. ఇది ఎలాగుందట? శూన్యములో వేలాడుతూ ఉంది. మహాద్భుతం అండి. ప్రపంచంలో 7 వింతలు కంటికి కనపడుతున్నాయి, కానీ కనపడని అద్భుతకరమైన వింత ఈ భూమి శూన్యములో వేలాడడం. దాన్ని వేలాడదీసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పినంతవరకు అలా వేలాడుతుంటుంది. ఆయన అంటుకోమన్నప్పుడు అంటుకొని పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఈ పట్టణం గురించి అబ్రహాం అంటున్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు? ఆ పట్టణానికి పునాదులు ఉన్నాయి. ఏంటి ఆ పునాది? కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. చాలు. పౌలు అంటున్నాడు, ఎలాగ చేసుకోవాలట మన జీవితాన్ని? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్న వాక్య ప్రకారముగా ఆకాశము కింద ఉన్నటువంటి సమస్త సృష్టికి ప్రకటింపబడిన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త వలన కలిగే
నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండండి. ఏంటన్నా పునాది పునాది పునాది? ఒక మాట చూద్దామా? రండి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుని పట్టణమైన సంగమా ఎక్కడ కట్టుకోవాలట? క్రీస్తు అనబడేటటువంటి పునాది మీద. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన పునాదులు క్రీస్తు మీద. అందుకే మొదటిది, పునాదులు కలిగిన పట్టణముగా సంఘం ఉండాలి. రెండవది, సంఘం ఎలాగుండాలో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మొట్టమొదటి ప్రసంగంలో నా ప్రభు అయిన యేసు ప్రభు చెప్తూ వచ్చాడు కదండి. ఇక్కడ ఒక పట్టణం గురించి చెప్పాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. చాలు పురుగులారా. రెండవది, పట్టణము ఎప్పుడు మరుగై ఉండదు అంటే దాగి ఉండదు, దాక్కొని ఉండదు. పట్టణం ఎప్పుడు అందరికీ కనిపించేదిగా ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతంలో ఒక ఆత్మీయుని ఇంటికి వెళ్తే ఆయన తన మిద్దె పైకి ఎక్కిచ్చాడు. నన్ను ఎక్కిచ్చి మా మిద్దె పై నుంచి ఈ చుట్టుపక్క ఊర్లు అన్నీ కనిపిస్తాయండి అన్నాడు. చూస్తే నిజమే, ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒక మనిషి కట్టుకున్న ఇంటి పైన నుంచే చుట్టూ ఉన్న ప్రాంతాలు కనిపిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము 10గురికి తేటగా కనపడుతూ ఉండాలి. 10గురికి తేటగా కనపడుతూ ఉండాలి ప్రియులారా. ఎత్తుగా కనపడాలి పట్టణం, ఎత్తుగా ఉండాలి సంఘం. ఎత్తు అనేది గొప్పతనాన్ని చూపిస్తుంది, ప్రభు యొక్క గుణగణాలను చూపించేదిగా ఉంది అని అర్థం. దేవునిందు ప్రియమైన వారలారా, మొట్టమొదటిది పట్టణానికి పునాదులు ఉండాలి. రెండవది, పట్టణము ఎత్తుగా ఉండాలి. సంఘం ఎలాగుండాలి? ఎత్తుకు ఎత్తబడేదిగా ఉండాలి. ఏ ఎత్తుకు? ప్రభు అయిన రాకడలో ఎత్తబడేదిగా. మూడవది ఎలాగుండాలో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చాలు ప్రియులారా. మూడవది ఏ పట్టణమట? పరిశుద్ధులైన ఏక పట్టణము అన్నారు. సంఘానికి మూడవ సూచన ఏంటి అంటే, పునాదులు కలిగిందిగా ఉండాలి సంఘము క్రీస్తు అనే బండ మీద. రెండవది, మరుగై ఉండకూడదు. మూడవది, సంఘమునకు ఐక్యత ఉండాలి. అందుకే మీరు మరొక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 చదివితే ఏక పట్టణస్థులు అన్నాడు. సంఘములో నానా తెగల వారు ఉంటారు ప్రియులారా. సంఘము ఒక కులం కోసం కట్టుకునేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం. ఇది లారీ అసోసియేషన్ కాదు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కాదు, లేదా లోకంలో కొన్ని సంఘాల పేర్లు ఉంటాయి. పలాని తెగకు సంబంధించిన సంఘం, ఇది పలాని రజకుల సంఘం, పలాని సో అని ఉంటాయి. అలాంటిది కాదు సంఘం అంటే.
సంఘం అనేది ఏక పట్టణం అన్నాడు. అందుకే మీరు ఆ ఏకత్వం ఎలా కలుగుతుందంటే అక్కడే చూడండి, 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. చాలు ప్రియులారా, ఏ ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి అంటున్నాడు పౌలు. ఏమంటే మీకు ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడైనా మన అవయవాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటాయా? ఉదాహరణకు కుడి చెయ్యి ఎడమ చెయ్యిని కొట్టినట్టు కానీ, కుడి కన్ను ఎడమ కన్నును కొట్టినట్టు కానీ, కుడి కాలు ఎడమ కాలును తన్నినట్టు కానీ, మన కడుపును మనమే గుద్దుకున్నట్టు కానీ చేస్తామా మనం? ఎందుకు చెయ్యం? మన శరీరములో ఉన్న అవయవాలు అన్నీ కూడా ఐక్యతను కలిగి ఉన్నాయి. అందుకే మీరు చూడండి, ఎక్కడో కిందన బ్రొటకన వేలుకు ఒక చిన్న దెబ్బ తగిలితే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, దేహమంతా విలవిలలాడిపోతుంది. ఏంటిది? శరీరములోని అవయవాలకు ఐక్యత ఉంది. సంఘములోని దేవుని బిడ్డలకు ఏముండాలట? ఐక్యత. ఈరోజు ఐక్యత కరువు అయిపోయింది ప్రియులారా. సంఘంలోనికి వచ్చి జాయిన్ అవుతారు, కొద్ది రోజుల తర్వాత ఒక కులాన్నో ఒక మతాన్నో మన వాళ్ళు అనే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని బయటికి వెళ్ళిపోయి ఇంకొకరు ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులైన ఏక పట్టణం, ఐక్యత కలిగించు సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఐక్యత అనేది కరువైపోయిందండి. ఒక శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం లేదు, కానీ సంఘములో పోట్లాటలు ఎక్కువైపోయాయి. సాతానుడు రాజ్యమేలుతూ ఉన్నాడు, సమస్యలను సృష్టిస్తూ ఉన్నాడు, భేదాభిప్రాయాలను కలుగు చేస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘము వలె ఈరోజు సంఘం అనే పట్టణం ఉండడంలా రకరకాలైన భేదాల చేత, రకరకాలైనటువంటి విభేదాల చేత సంఘంలోనికి అపవాది చొరబడి మనుషులను గలిబిలి చేస్తూ చెడుదారిలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, సంఘము ఐక్యతను కలిగించుకోవాలి, ఏక పట్టణముగా ఉండాలి, వారందరి గురి ఒకటే ఉండాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు 120 మంది మేడగదిలో ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని జనాంగమా, అలనాడు పెంతుకోస్తు దినాన ఆ జనులందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము సంఘములో ఐక్యతను కలిగించే ఏక మనస్సు కలిగి జీవించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4వ వచనాన్ని చూద్దాం. కోరాహు కుమారులు చాలా చక్కగా మాట్లాడారు ఈ మాటను. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. చాలు ప్రియులారా. 4వది, సంఘం అనే పట్టణము పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ప్రియులారా. ఈరోజు సంఘం ఎవరి చేత నడిపించబడుతుంది? నేను చెప్పాను కదా ఇందాక, సంఘంలోనికి అపవాది వచ్చి చొరబడిపోయాడు. యవనస్తులు మందిరాల్లో ఎలాగ పరిచర్య చేస్తున్నారో తెలుసా? ఈరోజు చెవులకు కమ్మలు పెట్టుకొని, చేతులకు కడియాలు పెట్టుకొని రౌడీల మాదిరిగా చర్చిలలో ఉంటున్నారండి యవన బిడ్డలు. మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవారా? సంఘానికి వచ్చి సినిమా కల్చర్ను తీసుకొచ్చి పెట్టేశారు. ఆడపిల్లలు మగపిల్లలు ఈ పండుగలని చెప్పి వేసే డాన్సులు ఎలాంటివి ఉన్నాయి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవా? అయ్యో, సినిమా డాన్సులే మేలని చెప్పచ్చు ప్రియులారా. అసభ్యకరమైన వస్త్రధారణ,
అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, అపవాది చేత నడిపించబడడం పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డము కాదు. కానీ కోరాహు కుమారుడు 46వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధముగా సంఘం ఉండాలి. దేవుని సంఘమా, 4 ప్రాముఖ్యమైన పరలోకపు విషయాలను మనం చూసాం. సంఘం అనే పట్టణాన్ని కాపాడి రక్షించుట కొరకు ప్రభు అయిన దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తలపోసుకుంటూ, సంఘము ఎప్పుడు కూడా క్రీస్తు అనే పునాది మీద కట్టబడినదై ఉండాలి. మన సొంత ఆలోచనలు బట్టి సొంత పేర్లు పెట్టుకోవడం కాదు. ఏమంటే ఇది కూడా బైబిల్లో ఒక పేరే కదా అని చెప్పడం కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యమైనదిగా, క్రీస్తు అనే బండ మీద కట్టబడినదిగా సంఘం ఉండాలి. రెండవది, సంఘం అనే పట్టణము కొండ మీద ఉన్నట్టు మరుగై ఉండనట్లు సంఘము కూడా 10గురికి ఆకర్షించేదిగా, కనిపించేదిగా ఉండాలి. మూడవది, సంఘములో ఏకత్వం ఉండాలి. పరిశుద్ధ పట్టణం ఏకంగా ఉంది, సంఘము కూడా ఏకత్వం ఉండాలి. అవయవాలు ఒకదానికొకటి భిన్నంగా లేనట్లు సంఘము కూడా ఏకముగా ఉండాలి. చివరిగా మనం చూస్తున్నప్పుడు సంఘము పరిశుద్ధమైనదై పరిశుద్ధాత్మ చేత నడిపించబడేదై ఉండాలి. మనుషుల చేత నడిపించబడేది కాదు ప్రియులారా, వ్యక్తుల చేత నడిపించబడేది కాదు, సంస్థల చేత నడిపించేది కాదు. సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడేదై ఉండాలి. అలాంటి సంఘము క్రీస్తుదై అని మనం గ్రహించగలిగితే, ఆ సంఘములో మనము ఆయన నామ మహిమార్థమై వాడబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘమును ఆయన సంతోషభరితంగా చేస్తాడు. గొప్ప సంగతులు ఆ సంఘము గురించి చెప్పుకుంటారు. ఆ సంఘం అనే పట్టణం ఒకరోజు ప్రభు దగ్గర యుగయుగాలు నిలిచి ఉంటుంది. తలలో ఉంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. సంఘం అనే పట్టణము ఎలా ఉండాలో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా మనోనేత్రములు వెలిగించబడే రీతిగా కొన్ని విషయాలు మీరు మాట్లాడారు నాయన. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలు కూడా క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన సంఘములో స్థిర నివాసులుగా ఉండి మీతో యుగయుగాలు ఉండుటకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.